నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తిరుమలకు పాదయాత్ర మొదలుపెట్టిన అద్దంపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ తనయుడు జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వారోత్సవాలు. రాజమండ్రి స్టేడియం నుండి పుష్కర ఘాట్ వరకు పాదయాత్ర. కడప జిల్లాలో అక్రమ గుట్కా రవాణా స్వాధీనం చేసుకున్న బద్వేల్ పోలీసులు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందపురం వద్ద ప్రమాదం. పూర్తిగా దగ్ధమైన కారు, ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు. మెహదీపట్నం అత్తాపూర్ రహదారిపై ట్రాఫిక్ జామ్. లంగర్ హౌస్ రెడ్డిపౌరిలో పగిలిన పైపు లైన్. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా కె గంగవరం మండలం అద్దంపల్లి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ తనయుడు అల్లంపల్లి సూరిబాబు తిరుమలకు పాదయాత్ర మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తిరుపతికి పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నానని సూరిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెల్లుబోయిన నరేన్, మార్కెట్ యార్డు చైర్మన్ పి గోవిందరాజు, ఎంపీపీ పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రేమ మంచి ప్రేమ చేస్తారు కనుక చూడమ్మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వారోత్సవాలలో భాగంగా రాజమండ్రి స్టేడియం నుండి పుష్కర ఘాట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, శాసనసభ్యులు, భారీ ఎత్తున మహిళలు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సిటీ కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వారోత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి పావుగంట చక్కగా ఉందాము, కార్యక్రమం జయప్రదం చేసుకుందాం. థ్యాంక్ యూ అండి అందరికీ. అమ్మ, మహిళా వాళ్ళందరూ కూడా గేట్ బయట ఉండిపోయారు కాబట్టి దయచేసి లోపలికి వచ్చేసేయండి. బయట ఉండడం మీకు ఇబ్బందికరం. అమ్మ, ఆటోల మీద వచ్చారు చాలా మంది లోకల్ వారు. ఆ ఆటోలు అన్ని కూడా స్ట్రక్ అయిపోయింది. అక్కడ జర్నీ, అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది పడుతుందండి. ఆటోల వాళ్ళు త్వరగా దిగాలి, లోనికి వచ్చేయాలి, ఆటోలు పంపించాలి. మీకు ఆటోలో స్టాండింగ్ ఎక్కడైతే ఇచ్చారో ఆటో పార్కింగ్, ఆటోలు అక్కడికి వెళ్ళిపోతాయి. త్వరగా మీరు దిగి లోనికి రావాలి. ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని ట్రాఫిక్ వాళ్ళు తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరైతే తీసుకువచ్చారో ఇప్పుడుగా వారందరూ తీసుకెళ్లే వరకు బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. మన పుష్కరాలు రే వరకు మనం ర్యాలీగా వెళ్ళడం జరుగుతుందండి. అక్కడ నుంచి రిలయన్స్ మార్ట్ లో మన వెహికల్స్, మీకు తీసుకొచ్చిన వెహికల్స్ అన్ని ఇక్కడికి వెళ్ళిపోయి కంగారు పడవద్దు ఎవరు. అన్ని కూడా మనకు రిలయన్స్ మార్ట్ లో ఉన్నాయి మన వెహికల్స్ అన్ని. మనం అక్కడ కార్యక్రమం చూసుకొని ఆనందకరంగా అక్కడ నుంచి మీరు వెహికల్స్ ఎక్కొచ్చు. అక్కడ మీకు లంచ్, వాటర్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించండి తీసుకొచ్చిన వారు, వచ్చిన వారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మున్సిపల్ స్టేడియం నుంచి పుష్కర్ ఘాట్ వరకు విచ్చేసిన మరి మన ముచ్చట్లు మనకి చిన్న కడప జిల్లా బద్వేల్ పోలీసులు అక్రమంగా రవాణా చేస్తున్న గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా రవాణా చేస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఈరోజు మధ్యాహ్నం సమయంలో బద్వేల్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నంపల్లె వద్ద గుట్కా ప్యాకెట్లతో పాటు ఇద్దరు వ్యక్తులు ఉరిమి చిన్న నరసింహులు మరియు వెంకట సుబ్బయ్య అనే వాళ్ళు దొరికారు. వాళ్ళ దగ్గర 22,000 విలువ చేసే గుట్కా ప్యాకెట్లు దొరికినాయి. మరియు వాళ్ళ నుంచి ఒక కారు, ఒక 2 వీలర్ కూడా సీజ్ చేశాం. వీళ్ళని త్వరగా విచారిస్తే వీళ్ళతో పాటు ఇదే కేసులో మైదుకూరుకు చెందిన కృష్ణయ్య, అలాగే ఉరిమి పెంచలయ్య అనే వ్యక్తులు కూడా ఉన్నారని తెలిసింది. అలాగే కడపకు చెందిన ఒక వ్యక్తి వీళ్ళకి గుట్కా సప్లై చేస్తున్నాడని తెలిసింది. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. అంతే ప్రతిరోజు మనం బద్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నుంచి బద్వేల్ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా చెప్తున్నాం, గుట్కా అమ్మడం అనేది చాలా నేరము, దీన్ని కలిగి ఉన్నా కూడా నేరమే. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితులు ఎవరన్నా కానీ దీంట్లో ఉంటే కనుక వెంటనే విరమించుకోండి, లేదంటే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందపురం వద్ద అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. గుంటూరు జిల్లా మంచిర్యాల నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారులో మంటలు రావడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. నాలుగో 2-3 సార్లు మాడు వాసన వస్తా ఉంది సార్. 2-3 సార్లు వస్తున్నా, బండి ఆఫ్ చెక్ చేసుకుంటా వస్తున్నా, ఏమన్నా ఇదవుతుందా అని. బైక్ దండంగా వచ్చేటప్పటికి వాటర్ కారిపోతుంది, కూలెంట్ వాటర్. ఆ బైక్ వాటర్ కారుతుంది, ఇబ్బంది పడతాము, ఎక్కడ షెడ్ ఉందా లాగిద్దాం అని చెప్పి కొంచెం ఎక్సలేటర్ మొత్తాన్ని కొట్టుకున్నా. బానెట్ నుంచి పొగ వచ్చేస్తుంది, లోపల డాష్ బోర్డ్ నుంచి బానెట్ నుంచి పొగ వచ్చేస్తుంది. గబగబా బండి సైడ్ తీసి ఆపేసి బ్యాటరీ తప్పించేసా. బ్యాటరీ తప్పించేసినప్పటికీ ఫైర్ అయిపోయింది. బయటకు అప్పుడు తీసేటప్పటికి ఫైర్ అనుకుంటే బాబా బయట వెనకాల పెట్టేసా. ఫైర్ అయిపోయి అంటేసుకుంది. ఇద్దరు ఉన్నారా మీరు? అవును సార్. ఇంకా ఎవరు? ఏం పేరు నీ పేరు? సురేంద్ర. హైదరాబాద్లోని మెహదీపట్నం అత్తాపూర్ రహదారిపై పైప్ లైన్ పగిలింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లంగర్ హౌస్ రేతిపౌలిలో పైప్ లైన్ పగిలిపోయింది. పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 53 వద్ద నీటి పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో నీరు భారీగా బయటకు వస్తుండటంతో రహదారిపై నీటి ప్రవాహం ఏర్పడింది. ఆ పిల్లర్ వద్ద కింది నుంచి బ్రిడ్జి ఎత్తుమేర నీరు ఎగిసి పడుతోంది. ప్రధానంగా పిల్లర్ వద్ద ఒక్క వాహనం కూడా ముందుకు వెళ్లడం లేదు. ఈ పైప్ లైన్ మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. जल्दी निकल जाना तो फंस जाते पानी खुशबू आ गई वाटरफॉल के जैसी बोलते मत था उसको बंद करा था
पानी चला गया पूरे वाना बंद करना पूरी ग्रेविटी जाना पिलर नंबर 63 के पास। ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో గ్యాస్ సృష్టించింది. సిలిండర్ ఒక్కసారిగా పేరడంతో కొన్ని ఇళ్లు దగ్ధమయ్యాయి. దీంతో సర్వస్వం కోల్పోయిన బాధితులు వీధిన పడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ పేలుడు కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. బయటకు వచ్చిందన్న యారా మొత్తం అసలు బూడిద అయిపోయింది యారా అసలు అమ్మా ఎవరికైనా బాధ ఎవర్రా ఆయన ఎవరు ఇంటి ఆయన ఎవరు కరోనా విపత్కర పరిస్థితులలో రోగులకు మంచి వైద్యం అందించిన నారాయణాద్రి ఆసుపత్రిపై తప్పుడు వీడియోలు సృష్టించి సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం చేసిన 15 మంది వ్యక్తులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేశామని తిరుపతి క్రైమ్ అడిషనల్ ఎస్పీ మునిరామయ్య తెలిపారు. తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైమ్ అడిషనల్ ఎస్పీ మునిరామయ్య మాట్లాడుతూ తిరుపతి నారాయణాద్రి ఆసుపత్రి వైద్య సిబ్బంది గత 6 నెలలుగా కోవిడ్, నాన్ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో రోగులకు ఉత్తమ సేవలందించి ప్రముఖుల ప్రశంసలు పొందారని తెలిపారు. దీనిని జీర్ణించుకోలేక కొందరు ఉద్దేశపూర్వకంగా ఆసుపత్రి ప్రతిష్టను దిగజార్చే విధంగా తప్పుడు వీడియోలను సృష్టించి సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేశారని అన్నారు. దీనిపై ఆసుపత్రి యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారన్నారు. ఈ కేసులో 15 మందిని గుర్తించి వారికి నోటీసులు ఇచ్చారని చెప్పారు. అదుపులో తీసుకొని కోర్టుకు హాజరుపెట్టడము, భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకుండా ఏ వ్యవస్థ పైన కానీ, ఏ సంస్థ పైన కానీ, ఏ వ్యక్తి పైన కానీ అలాంటి దుష్పరిణామాలకు పాల్పడకుండా, ప్రచారాలు చేయకుండా పూర్తి స్థాయిలో గట్టి పరిమాణాలతో గట్టి చర్యలు తీసుకుంటాం. చట్టపరమైన చర్యలు తప్పవు. గోపి గుట్టు ప్రకాష్, మీ అందరికి కూడా తెలుసు, మన తిరుపతి పట్టణంలో ప్రముఖ హాస్పిటల్, ప్రముఖ ఎమర్జెన్సీ సూపర్ స్పెషల్ హాస్పిటల్ మన నారాయణాద్రి హాస్పిటల్. ముఖ్యంగా గత 9-10 నెలల నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు ఎనలేనటువంటి సేవలు అందించారు. చాలామంది కోవిడ్ బారిన పడితే నారాయణాద్రి హాస్పిటల్లో పూర్తి స్థాయిలో చాలామందికి అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ అందించడము, డాక్టర్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, యాజమాన్యం కావచ్చు, అందరూ కూడా ఈ యొక్క 9-10 రోజులలో అత్యున్నతమైనటువంటి సేవలు అందించి అందరి ప్రశంసలు కూడా పొందారు. అందరి ప్రశంసలు పొందడం జరిగింది. అదేవిధంగా అక్కడ పనిచేసేటువంటి డాక్టర్స్, సిబ్బంది అందరూ కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి వందలాది మంది ప్రాణాలు కాపాడి, చాలామంది ప్రాణాలు కాపాడి ప్రజల యొక్క మన్ననలు, వారు చేసినటువంటి సేవకు పూర్తి స్థాయిలో మన్ననలు పొందడం జరిగింది. ఈ యొక్క మంచి పేరును, ఈ పేరు ప్రతిష్టలను జీర్ణించుకోవాలని కొంతమంది కుట్ర పన్ని ఆ యొక్క హాస్పిటల్కు చెడ్డ పేరు తేవాలనుకుంటున్న దురుద్దేశంతో కుట్ర పన్ని ఒక వీడియోను సర్క్యులేట్ చేయడం జరిగింది. ఎలాంటి వీడియోను సర్క్యులేట్ చేశారంటే ఆ యొక్క
హాస్పిటల్ పైన దుష్ప్రభావం చూపాలనే ఉద్దేశంతో యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ఈ సోషల్ మీడియాలో ఈ సర్క్యులేట్ చేయడం జరిగింది. దానిపైన మనకు సునంద్ కుమార్ రెడ్డి అని చెప్పేసి డాక్టర్ సునంద్ కుమార్ రెడ్డి గారు ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన సీసీఎస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాము. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతూ ఉంది. ఎవరు, ఎక్కడి నుంచి, ఎప్పుడు, ఏ విధంగా, ఏ మొబైల్ నుంచి, ఏ మొబైల్ నెంబర్ నుంచి వారు దాన్ని సర్క్యులేట్ చేశారు, దాన్ని ఫార్వర్డ్ చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడ ఫార్వర్డ్ అయింది, పూర్తి స్థాయిలో మన యొక్క దర్యాప్తులో బయటకు రావడం జరిగింది. ఇందులో పూర్తిగా చాలామందిని గుర్తించాము. చాలామందికి నోటీసులు కూడా, చట్టపరమైనటువంటి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమందికి నోటీసులు కూడా ఉన్నాయి. అందరినీ పూర్తి స్థాయిలో చట్టపరంగా అందరికీ నోటీసులు ఇచ్చి పూర్తి స్థాయిలో అందరిపైన కూడా కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి ఈ చర్యలు మాత్రం తప్పవు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైసీపీ శ్రేణులు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఏపీ సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా జగన్ భారీ చిత్రపటానికి పూలమాల వేసి సంబరాలను నిర్వహించారు. అనంతరం వైసీపీ నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజలు మంచి పాలన అందుకుంటున్నారని మంత్రి వనిత అన్నారు. మా జగనన్న పుట్టినరోజు వారోత్సవాలు మరి జరుపుకుంటున్న సందర్భంలో ఈ రోజున మహిళలందరినీ కూడా పెద్ద ఎత్తున మరి ఇక్కడ వాళ్ళందరూ కూడా పాదయాత్ర చేసి జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయడం జరిగిందండి. ఈ రోజున మహిళలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒక మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి ఈ రోజున ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళల పేరిట ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఇంతవరకు కూడా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు ఎంత తక్కువ కాలంలో అందించిన ముఖ్యమంత్రి లేరు. అట్లానే ఇన్ని సంక్షేమ పథకాలు మహిళల పేరిట ఇచ్చిన ముఖ్యమంత్రి కూడా లేరు. మరి మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో మహిళలు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాలలో కూడా మరి ఇన్ని సంక్షేమ పథకాలు మహిళల కోసం ఇచ్చిన దాఖలు ఎక్కడా లేవండి. ఈ రోజున మహిళలందరూ కూడా మరి మహిళా సాధికారత సాధించే దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మహిళలందరూ కూడా లక్షాధికారులుగా అభివృద్ధి చెందాలని ఆయన ఎంతగానో ఆశపడ్డారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళల అందరికీ కూడా ఎంతో చేయూతనివ్వడం జరిగింది. ఈ రోజున తండ్రి ఆశించిన ఆశయాలను, ఆయన కన్న కలలను నెరవేర్చడానికి మన గౌరవ అమరావతిలో రాజధాని ఉంటే చంద్రబాబుకు పేరు వస్తుందనే భయంతో వైసీపీ అమరావతిని వ్యతిరేకిస్తోందని టీడీపీ నేత నవీన్ అన్నారు. గత ఏడాదిగా రైతులు ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఉద్యమానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఒక రైతుకి తోడుగా ఒక మానవతా దృక్పథంతో అలాగే ఈ రాష్ట్రం బాగుండాలని ఒక కోరుకునే వ్యక్తులుగా, భావి తరాల భవిష్యత్తులు బాగుండాలనే కోరుకునే వ్యక్తులుగా రాష్ట్రంలో అందరూ కూడా రోడ్డెక్కే పరిస్థితి ఉంటుంది. దాన్ని మీరు కలగ చేసుకోకండి. ఈ సమస్యను ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టండి. ఎందుకంటే మీరు కావాలని గత నెల రోజులుగా 365 రోజులుగా అక్కడ రైతులందరూ నిరాహార దీక్షలు చేస్తుంటే గత నెల రోజులుగా మాకు 3 రాజధానులు కావాలి అని కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో అక్కడ టెంట్ వేయించి చేస్తున్నారంటే ఈ సమస్యకు పరిష్కారం చేసే దిశగా మీరు ఆలోచన లేదు. వాళ్ళ మీద కక్షపూరిత చర్యగానే మీరు తీసుకుంటున్నారు. కేవలం ఒక కులానికి చెందిన వాళ్ళే అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారని ఖచ్చితంగా మీరు చెప్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ మీ చేతుల్లో ఉంది, అధికారులు మీ చేతుల్లో ఉన్నారు, యంత్రాంగం మీ చేతుల్లో ఉంది. మీకు నిమిషాల పని మీద ఎవరు ఇన్సైడింగ్ ట్రేడింగ్ చేశారో లిస్ట్ తీయడం పెద్ద సమస్య కాదు. వాళ్ళని మీరు శిక్షించండి. నిజంగా ఇన్సైడింగ్ ట్రేడింగ్ జరిగే ఉంటే వాళ్ళని శిక్షించండి. అంతేగాని సామాన్య రైతుల్ని తన పొల యావత్తుని దారాదత్తం చేసి ఇప్పుడు రోడ్డు మీద నిద్ర లేక తిండి లేక పోరాడే వ్యక్తులను మాత్రం మీరు ఇబ్బంది కలగ చేయకండి. వాళ్ళ ఉసురు ఊరికినే పోదు, మీకు తగులుతా. జగన్మోహన్ రెడ్డి గారు
ఇవన్నీ కూడా మానవతా దృక్పథంతో మీరు ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. తీసుకోపోయినట్టయితే ఈ ఉద్యమం రూపం ఇంకా ఉధృతం అవుతుంది. మొత్తం అందరూ కూడా రోడ్లకు వచ్చే పరిస్థితి ఉంటుంది. గత 18 నెలలుగా మనం చూసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలోని అన్ని విధాల ఏ విధంగా చూసినా సరే ఏది ఒక కంపెనీ కానీ, ఒక బయట నుంచి బిజినెస్ చేసేవాళ్ళు కానీ, ఒక వ్యాపారవేత్తలు కానీ ఎవ్వరు కూడా రాలేదు. రాకపోగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో విట్టికి ల్యాండ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు దాకా స్టార్ట్ చేయలేదు వాళ్ళు. ఎందుకు చేయలేదు? కేవలం మీ మీద నమ్మకం లేక, మీ నిర్ణయాల మీద నమ్మకం లేక, మీ అనాలోచిత నిర్ణయాల వల్ల, మీ మూర్ఖత్వ నిర్ణయాల వల్ల వచ్చే భవిష్యత్ అంతా కూడా వెనక్కి పోతుంది కానీ ముందుకెళ్ళే పరిస్థితి లేదు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ, ఎల్ఐసి బిల్డింగ్ కానీ, రిజర్వ్ బ్యాంక్ కానీ, నిఫ్ట్ కానీ, సిబిఐ వాళ్ళకి కానీ అందరికీ ఉపయోగపడే సామాన్య మానవులకి మనం హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఎంతమంది సామాన్యులు అక్కడికి వెళ్ళి ఇది మన కళ్ళు బాగు చేయించుకుని ఉంటారో అలాంటి పరిస్థితి లేకుండా ఇక్కడ ఎల్వి ప్రసాద్ వారికి గత ప్రభుత్వంలో సైటు అలాట్ చేస్తే ఈరోజు కూడా దాన్ని మొదలెట్టిన పరిస్థితి ఉందంటే మీరు ఈ పరిపాలన ఏ విధంగా ఉందో మనం అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితి లేకుండా అభివృద్ధిని గాలికి వదిలేసి అరుకోర సంక్షేమాలనే ఒక మెయిన్ ఎజెండాగా పెట్టుకుని మీరు పరిపాలన సాగిస్తున్నారు. ఈరోజు మనం సంక్షేమాలనే తీసుకున్నట్టయితే మీరిచ్చే సంక్షేమాలు కూడా అన్నీ కూడా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి 10 మందితో కమిటీని జనసేన నాయకులు పసుపులేటి హరిప్రసాద్ ప్రకటించారు. జనసేనకు బలమైన కేడర్ ఉందని తెలిపారు. త్వరలో జరగనున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ ఆయా నియోజకవర్గాలలో బలోపేతానికి 10 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. బీజేపీతో పాటు తాము కూడా సంస్థాగతంగా బలపడాలని కోరుకుంటున్నామన్నారు. ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనేది బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, పవన్ కళ్యాణ్ కలిసి నిర్ణయిస్తారని తెలియజేశారు. చేస్తున్న పనిలో సతమతవుతున్నారు ప్రజలందరూ కూడా. ఈ సమయంలో బై ఎలక్షన్ రావడం తిరుపతిలో, ఈ బై ఎలక్షన్లో ఖచ్చితంగా 2 సంవత్సరాల్లోనే ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మొన్నకు చూస్తే ఈ యొక్క తుఫాను వల్ల దెబ్బతింటే ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తెలుగుదేశం పార్టీని 5,000 ఇవ్వమని అడిగి ఈయన 500 రూపాయలు ఇస్తామని చెప్పడం, ప్రజా వ్యతిరేక విధానాలు చేయడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ యొక్క ఎంపీ ఎలక్షన్స్లో, రాబో ఎలక్షన్స్లో జనసేన భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా కలిసి పోరాడే విధంగా కార్యాచరణ ముందుకు వేస్తూ ఉన్నారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు నడ్డా గారితో కూడా ఈ మధ్య మీటింగ్ జరిగింది. ఖచ్చితంగా ఈ తిరుపతి పార్లమెంట్లో జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి విజయం సాధించే దిశగా ముందుకు వెళ్తున్నారు. మొన్న చూశారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క ప్రజలను, రైతుల్ని, అలాగే వెంకటగిరిలో చేనేత కార్మికుల్ని కూడా ఆయన యొక్క పరామర్శించడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల వైపు ఈరోజు ఏ పార్టీ నిలబడి ఉందంటే అది ఒక జనసేన పార్టీ మాత్రమే అని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం కూడా జనసేనే ఆల్టర్నేట్ అనే విధంగా జనసేన వైపు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్ని విజయ పదం వైపు నడిపించే విధంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా అభ్యర్థిని నిర్ణయించడంలో కానీ, అలాగే విజయ పదంలో నడిపించడానికి కానీ జనసేన ప్రధాన భూమిక వహించాలనే ఉద్దేశంతో ఒక కమిటీని ప్రతి ఒక్క నియోజకవర్గం 7 నియోజకవర్గాలు ఈ యొక్క పార్లమెంటులో ఉంటే ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా ఒక్కొక్క అభ్యర్థిని ఈ కమిటీలో వేయడం జరిగింది. ఖచ్చితంగా మండల స్థాయిలో పార్టీ బలోపేతం చేసుకుంటూ భారతీయ జనతా పార్టీతో
కలిసి ఈ యొక్క పోరాటంలో ఖచ్చితంగా విజయం సాధిస్తామనే విధంగా మా నాయకులు ఈ కమిటీని నిర్ణయించినందుకు మేమందరం కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. థ్యాంక్ యూ. క్యాడర్కి ఇప్పుడున్న ఒక విషయాన్ని ఖచ్చితంగా ప్రెస్ మీట్ చెప్పాల్సిన అవసరం ఉంటే క్యాడర్కి అలాగే పార్టీ శ్రేణులకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు ఒక ప్రకటన చేశారు. ఆ విషయం మీద చాలా మంది క్లారిటీ కావాలి. దాన్ని క్లారిటీ ఇస్తున్నాం. జనసేన పార్టీ తరఫున తిరుపతి పార్లమెంట్కి సంబంధించి మేము క్లారిటీ ఇస్తున్నాం. అది ఆయన వ్యక్తిగతం. సోము వీర్రాజు గారు చేసే ప్రకటన ఆయన వ్యక్తిగతం. ఎందుకంటే అభ్యర్థి ఎవరు ఆయనకి తెలియనంతవరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో మాట్లాడినారు. నడ్డా గారు, పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు అభ్యర్థిని. కాబట్టి మన అభిమానులు, పార్టీ కార్యకర్తలు కూడా ఒక్క నిమిషం, నేను కంప్లీట్గా మాట్లాడినా ఒక్క నిమిషం. మన పార్టీ కార్యకర్తలు కూడా మన జనసేన అభ్యర్థులు చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. మొన్న జరిగిన స్టేట్మెంట్ తరఫున ఆ స్టేట్మెంట్ వచ్చి సోము వీర్రాజు గారు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు బలపరిస్తే అభ్యర్థి నిలబెడతామన్నారు. మేమైతే ఒకటే చెప్తున్నాము, జనసేన పార్టీ బీజేపీ కన్నా బలంగా ఉంది. కాబట్టి అది రాష్ట్రం, కేంద్రం గుర్తిస్తుంది. కాబట్టి భవిష్యత్తు నిర్వహిస్తుంది. ఇంకా ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎనీ టైం మేమైతే రెడీ టు ఫైట్ ఎలక్షన్కి అయితే. ఇక ఆ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమలకు పాదయాత్ర మొదలుపెట్టిన అద్దంపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ తనయుడు జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వారోత్సవాలు రాజమండ్రి స్టేడియం నుండి పుష్కర ఘాట్ వరకు పాదయాత్ర. కడప జిల్లాలో అక్రమంగా గుట్కా రవాణా స్వాధీనం చేసుకున్న బద్వేల్ పోలీసులు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందపురం వద్ద ప్రమాదం, పూర్తిగా దగ్ధమైన కార్, ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు. మెహదీపట్నం అత్తాపూర్ రహదారిపై ట్రాఫిక్ జామ్, లంగర్ హౌస్ రెతిబౌలిలో పగిలిన పైప్ లైన్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.